గుడ్ మార్నింగ్ డివియస్. గుడ్ మార్నింగ్. వావ్, యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. బెడ్ కాఫీ నేను మొహం కడుక్కున్నాగా. నేను కడుక్కోకుండా తెచ్చా, అందుకే అలా అన్నా. ఇదేం చల్లగా ఉంది. నిన్న మీకు చల్లగా ఉంటే ఇష్టం అని చెప్పారు కదా, అందుకే ఐస్ వేసి తెచ్చా. నేను అన్నది కూల్ డ్రింక్స్ గురించి, కాఫీ కాదు. నీ నాలెడ్జ్ కి వెయిటర్ పోస్ట్ కరెక్ట్ కాదు. ఈ పోస్ట్ కి పనికిరానంటే హస్బెండ్ పోస్ట్ కరెక్ట్ అనేమో దాని అర్థం. ఒరే డివిఎస్, నీకు ఆల్మోస్ట్ ఆల్ సగం పెళ్లి అయిపోయినట్టేరా. ఆల్ ద బెస్ట్ రా. ఈసారి కూలింగ్ వాటర్ తీసుకొచ్చి కుమ్మేయ్. హాయ్ బాస్. హాయ్. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా అండి? ఏ, నా బాడీ అంత ఫిట్ గా కనిపిస్తుంది. మీరు పెళ్లి చేసుకుని లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుదాం అనుకుంటున్నారండి? నీలాంటి కత్తి లాంటి కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుని 10 మంది పిల్లల్ని కని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీ నడుము షేప్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. నడుందే ఉందండి, నడుము పై షేపులు ఇంకా అదిరిపోయి. ఆడికి థ్యాంక్స్. మనకి టచింగ్లు కూడా అయిపోయినాయి. అర్జెంట్ గా మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆల్ ద బెస్ట్ రా. నేను తొడవచ్చా అండి? ఓ ష్యూర్. ఇదేనా ఫిడేల్ అనుకుంటున్నావా? తెగవాని చేస్తున్నావు. అందమైన అమ్మాయిరా, చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇదిగో ఇలా ఫెదర్ టచ్ ఇవ్వాలంతే. ఓరికే సొల్లు కాచుకుంటే వెనకాల తిరిగేస్తాం కాదు. నా మళ్ళీ కింద నుంచి ఈత కొడుతుంది. తనకేందో అయితే నా బతికేమైపోలరా. అసలు ప్రికాషన్ తీసుకున్నావు నువ్వు. మీరేం కంగారు పడకండి. మీకు జలుబు వస్తే నోట్లు వేసుకోవడానికి కోల్డ్ యాక్, ముక్కుకు రాసుకోవడానికి జెండు బామ్. ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నావు. అసలు నీకు ఈత కొట్టడం వచ్చా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎవరిని కొట్టొద్దండి, అందుకే ఈత కొట్టనండి. ఓకే, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే. మీకు ఎందుకంటే శ్రమ, నేను చేసి పెట్టినా. అప్పుడే బాడీ కొట్టి వచ్చేసిందేంటి? పెళ్లికి ముందే అడ్వాన్స్ అయిపోయేలాగా ఉంది. అయ్యి బాబు రే డివిఎస్, నీ శీలం జాగ్రత్తగా కాపాడుకోరే, లేకపోతే ఊళ్ళో మాట వచ్చేద్దా నీకు. జాగ్రత్త రోయ్, టేక్ కేర్. నాతో 3 రోజులుండే లక్కీ ఛాన్స్ వచ్చినందుకు నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఈ 3 రోజుల అనుబంధం 3 ముళ్ళ బంధంగా మారితే బాగుంటుంది అనుకుంటున్నా. ఆర్ యు క్రేజీ? ఈ బాక్స్ ఏంటి? మీకిద్దామనే తెచ్చాను. రియల్లీ? షో మీ. ఏంటివి? ఏక్తారా నా ప్రాణం, రెడ్ రోజెస్ ప్రేమకు ప్రాణం. అయితే నువ్వంటే నాకు ఇష్టం. నిజంగానా? నవ్వొద్దు, సీరియస్గా చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికే ఇవి తీసుకొచ్చాను. అది సరే, నేను ఫ్రెండ్ అనుకుంటే ఏక్తారా ఇవ్వు. నేనంటే ఇష్టం అనుకుంటే రెడ్ రోజెస్ ఇవ్వు. మరి రెడ్ రోజెస్? దానికి ఇంకా టైం ఉంది. ముందు ఎక్తారా వాయించు. ఏం వాయించను? నేనంటే ఇష్టమని చెప్పావుగా, ఎంత ఇష్టమో చెప్తూ వాయించు. మధు, మధు, ఓ మై గాడ్, మధు.
నేను పటాయించాను. మధు యు నాటీ. వాటర్. ఏంటి వియస్ డల్ గా ఉన్నా? ఇన్నాళ్ళ నుంచి ప్రేమ అనేది మనసుకు ఎలక్ట్రాల్లా పనిచేస్తుంది అనుకున్నానండి. ఏండ్రల్లా పనిచేస్తుందని ఇప్పుడే తెలిసింది. మన లవ్ గేమ్ లో నేను మిడిల్ డ్రాప్, హోప్స్ పెట్టుకోవద్దు. ఫైనల్ గా ఫిక్స్ అయిపోయావా? మిక్స్ అవుతాం తెలిసినప్పుడు ఫిక్స్ అవడమే బెటర్ కదండి. ఏం పర్లేదురా కర్ణ, నువ్వు రేపు ఫారెన్ వచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు వెనకాల ఎంతమంది తిరుగుతారా? అప్పుడు మీరు నా వెనకాల పడండి. ఎస్ అంటానేమో చూడండి. ఎక్కడికమ్మా ఇంత వర్షంలో బయలుదేరావు? బావ వస్తున్నాడు కదా, వర్షంలో తడుస్తాడేమో అని. తడిస్తే మీ బావేం మొలకెత్తలేవే. ఏమేం మనవరాలా, మా కాలంలో అయితే 4 కాన్పులు అయితేనే గాని మా ఆయన మా చేతిలోకి వచ్చేవాడు కాదు. నువ్వేనయ్యం పెళ్లికి ముందే మీ బావని గుప్పెట్లో పెట్టేసుకున్నావు. ఏంటే మీ బావ కోసమా? కాబోయే మొగుడు గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావే. ఏంటి బావ సడన్ గా ఎలా వచ్చా? నీ కోసం గాల్లో ఎగురుకుంటూ వచ్చాను మహి. నువ్వు చాలా రొమాంటిక్ గా మారిపోయావు బావా. నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? అవును బావా, మన ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. నిజంగా? మ్మ్. యాహూ! మహి, బావా ఏంటి మహి కలగంటున్నావా? అది అది లేదు బావా, వెళ్ళండి రా. ఏంటి మహి ఇంత వానలో వచ్చావు? నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని. అరే నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నానే. అవునా? ఏంటి అది చెప్పు. లేదు నువ్వే చెప్పు. చెప్పు బావా, మొహమాట పడకుండా త్వరగా చెప్పు. నో లేడీస్ ఫస్ట్. నాకెప్పుడు నా బావే ఫస్ట్. నువ్వే చెప్పు. చెప్పు బావా ప్లీజ్. లేదు మహి నువ్వే ఫస్ట్ చెప్పాలి. అయ్యో బావా, నువ్వు చెప్పేస్తున్నావు అంతే. అది చెప్తావా లేదా? చెప్పు. సరే, హీరోయిన్ మల్లిక నన్ను ప్రేమిస్తోంది. నేను కూడా తన్ని ప్రేమిస్తున్నాను. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ మహి. ఈ ప్రపంచాన్ని ఎవ్వడూ బాగలేడు. గుండెల్లో గుండె కలిపి చూడు. ఏమండి సందీప్ల బందీవై చూడు. టీ ఇదిగోండి. ఇలాగే ఏంటి ఎటకారవా? ఎటకారమే ఉందండి, మీరేగా టీ అడిగారు. ఇందులో టీ ఉందని తెలుసు, అందులో ఏమొస్తుంది? నువ్వు కొన్న పాటనా మార్చ. నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. అంటే నా 2 పోయి నీ 2 మిగిలినా? ఆ టీవీ ఆఫ్ చేయి. ఈ రోజు నా టైం బాగాలేదు. పొద్దున్నే ఎవడ మొహం చూసినా ఏంటో. మీరెవరు మొహం చూస్తారండి? అమ్మ మెట్ల మీద కూర్చున్నట్టు హాయిగా ఉంది. లేవని నా ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాంటి పాటలు గుర్తుకొస్తారా? చెప్పేస్తాను. పంప తీసి ఇటు గ్లాస్ కానీ పట్టుకోలేదు కదా. ఈ ఆరేంటి పాటలు ఇలా పగబట్టినాయి. ఇక నుంచి మనం పాటలు మనమే పడుకోవడం బెటర్. అడుగోరే దత్తుడు బండి మీద కూర్చో ఏదో ఆలోచించేస్తాడు. ఇదేంటి గురు, అవతల మధుమైతులు పెళ్లి దగ్గర పడుతుంటే ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావా? తపస్సు కదరా చెత్తనాయాల థింకింగ్. మంచి ఐడియా కోసం ఆలోచిస్తున్నా. మంచి ఐడియా అయితే మన ల్యాప్టాప్ లో చాలా ఉన్నాయి, దాన్ని బయట బేకమంటావా? ఇన్నాళ్ళు ఆ గొల్లపాలెం గురువు గారు మాటలని, మీ ఎదవైడియాలని నా మైతన్ నేను దూరం చేసుకున్నాను. ఇక నుండి ఎవరి మాట వినడు దత్తాత్రేయుడు. ఆడవుడు ఆడికంటే పెద్దదవి ఉంటాడు. దత్తాత్రేయుడు అంటే నేనేరా ఫూల్, ద గ్రేట్ దత్తుడు. నీ అభిప్రాయం తెలుసుకోకుండా ముహూర్తం పెట్టించినందుకు నన్ను క్షమించు బావా. లేదు మహి, నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకంటే ముహూర్తాలు పెట్టినా కాదని వెళ్ళిపోతున్నందుకు. ప్రేమించడం అనేది మన చేతిలో లేదు బావా. అసలు ఈ ప్రేమ ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు బావా. నువ్వు నా గురించి ఏమీ వరి అవ్వకు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పను. నువ్వు ఊరు వదిలి వెళ్ళిపో.
నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఇంకా చిన్నపిల్లవే అనుకున్నా. ఎంత గొప్పదాని వైపోయావు మహి. నాకు కావాల్సింది నువ్వు గొప్పవాడివవడం బావా. దానికోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ మహి. బావా, నువ్వు వెళ్లే ముందు నాదో చిన్న కోరిక తీరుస్తావా? తప్పకుండా. బావా, రేపు శ్రీరామనవమి. రేపు ఒక్కరోజు నువ్వు నాతోనే ఉంటావా? నువ్వు నాకు జీవితాన్నే నేర్పావు. అందులోంచి ఒక్కరోజు ఇవ్వలేనా? నీకు జీవితంలో అది ఒకే రోజు, కానీ ఆ ఒక్కరోజే నాకు జీవితం. దేవుడా, గోదావరిలో గూటి పడవ, కొబ్బరి చెట్ల మధ్య ఉయ్యాల, వెన్నెల్లో ఇసుక తిన్నెలు, మంచుచాటు నుండే పాపికొండలు, ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం. వీటన్నిటికన్నా మా బావంటే ఇంకా ఇష్టం. అలాంటి బావ నాకు దూరంగా వెళ్ళిపోతున్నాడని నేనేం బాధపడట్లేదు. బావెప్పుడు సంతోషంగానే ఉండాలి, అదే నాకు సంతోషం. ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుతమైన రోజులా చేసే శక్తి నీకుంది. ఈ క్షణాల్ని మర్చిపోలేని మధుర క్షణాలుగా చేస్తావని దీవించు స్వామి. ఏం మహి, ఏం కోరుకున్నావు? ఏం లేదు బావా, దా వెళ్దాం. గుడి వచ్చేసింది, దిగండి. తెలుసు. అబ్బా, ఇదేంటే గుడి అని చెప్పి క్లబ్ తీసుకొచ్చా డిస్కో పాటలు వినపడుతున్నాయి. అదేంటి సార్, కళ్ళ ముందు అంత పెద్ద గుడి కనపడుతుంటే డాన్స్ క్లబ్ అంటారు? ఒరే, మధ్యలో నువ్వు నోరు మీరా. మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎదురుగుండానే మీటర్ ఉంది, చూసుకోండి. ఉండండి, నేను చూస్తాను. వాడు చూసుకోమన్నాడు, తోసుకోమనలేదు. ఒరే, నీ దగ్గర పనివాడు అనుకుంటున్నావా? మీటర్ నువ్వే చూసి చెప్పు. అదేంటి అమ్మా ఆయన అలా మాట్లాడతాడు గుడ్డ లాగాను? ఏంట్రా నన్ను గుడ్డోడు అంటావా? ఏమండి? మీకు దండం పెడతానండి. ఆయన గుడ్డ ఆయన వదిలేయండి. అవునండి. ఇంటికి పద, నీకు సాగర సంగమమే.